జీవం గల తండ్రి, కృపాశ సంపూర్ణుడు, ఆదరణకర్త, రక్షణకర్త, భూమిని ఆకాశమును సూర్యచంద్ర నక్షత్రములను సర్వ సృష్టించిన సర్వోన్నతుడు దేవుడు, సర్వాధికారి, మహోన్నతుడు, మహాగణుడు. ఆయన వర్ణించలేం, ఆయన వివరించలేం, ఆయన ఘనపరచలేం, ఆయన స్తుతించలేం. మహా తేజస్సుతో మహిమ ప్రభావంతో ప్రకాశిస్తున్న సర్వోన్నతుని మనం స్తుతించగలమా? మనం కీర్తించగలమా? మనం ఆరాధించగలమా? ఆ తండ్రిని స్తుతించుటెంత ధన్యత, ఆ తండ్రిని మహిమపరుచుటెంత ధన్యత, ఆ తండ్రిని ఘనపరుచుటెంత ధన్యత, ఆ తండ్రిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటెంత ధన్యత. ఆ తండ్రికి మహిమ కలుగుగాక. ఆ తండ్రి 2022 సంవత్సరంలో జీవం గల తండ్రి ఒక స్వప్నముతో బయలుపరచారు. ఆ స్వప్నం ఏమనగా, ఒలేకు గురువులు అందరూ మఠము వేసుకొని వరుసగా లైన్గా ఒక పద్ధతిలో వరుసగా లైన్గా కూర్చొని వాళ్ళ ముందర బొగ్గుల కుంపటి పెట్టుకొని వాళ్ళు బంగారమును తయారు చేస్తున్నారు. బంగారపు ముక్కు చెవులు, గాలి గజ్జెలు, చెవి ఉంగరాలు, ఇవన్నీ వాళ్ళు తన ముందర బొగ్గుల పొయ్యిలో నిప్పులు ఊదుతూ వాళ్ళు తయారు చేస్తున్నారు. అవి వీళ్ళు బంగారంలో తయారు చేసి వాళ్ళ పక్కన పెట్టుకుంటున్నారు. అయితే వాళ్ళు ఊదుతున్నారు, బంగారం తయారు చేయాలి. స్వచ్ఛమైన బంగారం, పరిశుద్ధమైన బంగారం, తేట కలిగిన బంగారం, నిత్యత్వం, పవిత్రమైన బంగారం, స్వచ్ఛమైన బంగారం తయారు చేయాలని ఊదుతూ ఆ తయారు చేసిన వస్తువులకు వాళ్ళ పక్క సైడ్ వాళ్ళు పెట్టుకుంటున్నారు. అయితే వాళ్ళు ఊదుతున్నారు, గొట్టంతో ఆ బంగారంలో తయారు చేసిన ఊదుతున్నారు, కానీ ఆ మంట పైకి లేవట్లేదు. ఆ మంట ఈ కాలనట్టు కాలుతున్నది. వీరు ఊది అలసిపోతున్నారు. ఆ బంగారు వస్తువును తయారు చేస్తున్నారు. అవి మంట కాలకపోవడం బట్టి ఇవి బంగారంలాగా అనుకుని తయారు చేసి పక్క సైడ్ పెడుతున్నారు, కానీ మంట కాలకపోవడం బట్టి అది స్వచ్ఛమైన బంగారం కాకుండా ఏదో పైన కాలని మెరుపు వలె ఉన్న ఆ బంగారం తీసి అదే వాళ్ళ పక్క సైడ్ పెట్టుకొని, ఇదే స్వచ్ఛమైన బంగారము, ఇదే పవిత్రమైన బంగారము, ఇదే ఈ నీళ్ళు బంగారం అని వాళ్ళు తన పక్క సైడ్ పెట్టుకొని ఒలేకు గురువులందరూ ఒక్కొక్క వాళ్ళ ముందర ఒక్కొక్క కుంపటి పెట్టుకొని ఆ కుంపటిని బట్టి వాళ్ళు ఊదుతూ ఆ బంగారం, స్వచ్ఛమైన బంగారం తయారు చేస్తున్నామని చెప్పి అలా తయారు చేస్తూ వాళ్ళ పక్క సైడ్ కూర్చున్నారు. అయితే అందులో ఒక ఆయన వచ్చి, ఏటి ఇలాగ జరిగింది, ఇంత స్వచ్ఛమైన బంగారం తయారు చేయాలని ఈ ఒలేకు గురువులందరూ కలిసి కూర్చొని ఈ స్వచ్ఛమైన బంగారం తయారు చేయాలని చెప్పి వాళ్ళు ఊదుతూ తయారు చేస్తున్నారు, కానీ ఆ మంట కాలట్లేదు. అవి స్వచ్ఛమైన బంగారంలాగా అనిపించట్లేదు. అదేదో పైన మెరుపులా కనబడుతుంది, కానీ అది స్వచ్ఛమైన బంగారం కాదు అని అనుకుంటుంటే, అప్పుడు జీవం గల తండ్రి, సర్వశక్తిమంతుడు, స్తోత్రారుడు, పూజారుడు, మహోన్నతుడు, మహాగణుడైన దేవుడు ఆత్మ ద్వారా తెలియపరిచినది ఏంటంటే, ఒలేకు గురువులు స్వర్గానికి చేరాలి. మేము స్వచ్ఛమైన జీవితంలో, ఒక పరిశుద్ధమైన జీవితంలో, ఒక ఆచారం కలిగి, ఒక నిష్ట కలిగి, ఒక పవిత్రమైన జీవితంలో మేము జీవించాలి. మేము స్వర్గానికి దేవుని చేరాలి. మేము దేవునితో అనుసంధానం ఉండాలని చెప్పి ఒక స్వచ్ఛమైన, ఒక నీతియుక్తమైన భక్తి శ్రద్ధలతో, ఒక ఆచార వ్యవహారాలతో వాళ్ళు దేవునితో చేరిన ఆశతో పూజ చేస్తూ, ఆచారం పాటిస్తూ నడుస్తున్న వాళ్ళు
అటు స్వచ్ఛమైన బ్రతుకు బతకాలని దేవుడు వెతుకుతున్నవారు, అంటే పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఆ దేవుని మహిమను పొందుకోవాలని ఆచరిస్తున్న ప్రజలు, అటువంటి ఒలేకు గురువులు ఆ పవిత్రతను దేవుని వెతకాలి, దేవుని చూడాలి, దేవునితో మేము ఉండాలి, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని ఆశపడుతున్న ఆ ఒలేకు గురువులు ఎంత ప్రయత్నిస్తున్నా ఊది అలసిపోతున్నారు, కానీ నిప్పులు పైకి ఎగరట్లేదు. ఆ వస్తువులు బంగారపు వస్తువులు అనుకొని ఆ పైకి సైడు పెట్టుకుంటున్నా తప్పించి అవి ఈ మంట కాలనందువలన అవి కాళ్ళను మెరుపులా కనిపిస్తుంది, కాళ్ళని ఇదవుతుంది. నిజమైన భక్తి చేస్తున్నామని చెప్పి ఎంతో ఆశతో, ఎంతో తపత్రయంతో, ఎంతో వేదనతో ఎంతో ప్రయత్నిస్తున్నారు, కానీ జీవం గల తండ్రి బయలుపరుస్తున్నాడు. సర్వశక్తిమంతుడు, స్తోత్రారుడు, పూజారుడు, పరిశుద్ధుడు తెలియపరుస్తున్నాడు ఏంటంటే ప్రతి మనిషి జన్మ పాపి, ప్రతి మనిషి జన్మత పాపి. పాపంతోనే మనము బ్రతుకుతున్నాము, పాపంతోనే మనము చలిస్తున్నాం, పాపంతోనే మనం నడుస్తున్నాం, పాపంతోనే మనం జీవిస్తున్నాం. శరీరంతో ఉన్నంత ప్రతి మనిషి పాపంతో జీవించే వాళ్ళే. మాట ద్వారా, చూపు ద్వారా, నడవడిక ద్వారా, ప్రవర్తన ద్వారా, ఆలోచన ద్వారా పాపము చెడు తలంపులు కలిగిన వారమే. ఎంత నిష్ఠ చేసినా, ఎంత ఆచారం చేసినా, ఎంత పవిత్రంగా ఉన్నా ఆలోచన, తలంపు, మాట, నడవడిక, సుహువ అంత పాపంతో నింపబడినది. అసూయ ద్వేషంతోనూ కపటంతోనూ మట్టి కుండవలే పైన తేట కనబడుతున్న లోపల మట్టి ఉంటుంది. అలాగే మనం పైకి ఎంత భక్తి ఆచారాలు చేసినా లోపల అసూయ, కుళ్ళు, ద్వేషంలో లోక పాపంతో చెడుతుంటూ జీవిస్తున్న వారు, పాపంతో జీవిస్తున్న మనలను రక్షించడానికే భూమిని, ఆకాశమును, సూర్య చంద్ర నక్షత్రమును సర్వ సృష్టించిన సర్వోన్నతుడి దేవుడు, సర్వాధికారి దేవుడు, మహోన్నతుడి దేవుడు, మనుష్య కుమారుడు యేసు క్రీస్తు అను పేరు మీదుగా భూమిలో పుట్టి ప్రపంచం నడుమూలల, ప్రపంచం నడిబొడ్డున, ప్రపంచ భూమి యావత్తులో ఉన్న నడిబొడ్డున బెత్లెహేము గ్రామమునందు యేసు క్రీస్తు పాపము నుంచి, చెడుతనం నుంచి, మోసం నుంచి విమోచించడానికి, స్వర్గానికి మార్గం చూపించడానికి పుట్టిన రక్షకుడైన జీవాధిపతి యేసు క్రీస్తు ప్రభు అనే పేరు యేసు క్రీస్తు ప్రభు. ఆయన పాపము పోవాలంటే రక్తము బలిస్తేనే పాపం పోతుంది. రక్తము లేకుండా పాప పరిహారం జరగదు. ఈ రక్త బలి కోసము ఆ దేవుడే రక్తం కావాలని కోరిన దేవుడు. పాపం పోవాలంటే రక్తం బలి ఇవ్వాలని చెప్పిన ఆ దేవుడు, మీ పాపం పోవాలంటే కోడి, మేక, గొర్రె ఏదో రక్తం ఇస్తే ఆ పాపం పోతుంది. కాబట్టి మనం ఏదైనా మొక్కుబడి చేసుకుంటే ఓ కోడినో, ఓ గొర్రెనో, ఓ మేకను తీసుకెళ్ళి ఆ దేవుడికి నా పాపం క్షమించు, అదిగో నేను మొక్కుబడిని తీసుకుంటాం. అటువంటి మొక్కుబడి తీసుకొని కోరిన దేవుడే ఆ సర్వశక్తుడు జీవాధిపతి. మనుషులు తప్పని చేస్తే మనిషికి మనిషే తీర్పు చెప్పాలి, మనిషికి మనిషే ఏదైనా పరిష్కారం చేయాలి. కానీ మనిషి తప్పని చేస్తే కోడి బలిస్తే, మేక బలిస్తే, లేక గొర్రెను ఇచ్చినా పాపం పోతుందా? ఏ మనిషికి ఆ మనిషే, ఏ జాతికి ఆ జాతే సాహసం చేయగలదు, ఏ జాతితో ఆ జాతే ఉండగలదు. కాబట్టి మనిషి తప్పు చేస్తే మనిషి తీర్పు చెప్తాడు. కాబట్టి ఆ దేవుడే నాకు బలిమని, రక్త బలిమని దేవుడే మనిషి కుమారుడు యేసు క్రీస్తు అనే పేరు మీద భూమిలో పుట్టి
ఆయన కలువరి గిరిలో ఆ శిలువ మ్రానుపై తన రక్తాన్ని కార్చి కాలు చేతులకు మేకులతో కొట్టబడి శిలువని మ్రానుపై మోస్తూ కొర్ర దెబ్బలు తింటూ బల్లెం పొడు తిని తలపైన ముళ్ళ కిరీటం ధరించబడి భూమికి ఆకాశంకు మధ్యలో శిలువ మ్రానుపై వేలాడి చనిపోయి సమాధిలో పాతి పెట్టబడి మూడవ దినం ఆ మరణ మృత్యువును జయించి ఆ పాతాళమును అణగదొక్కి ఆ మృత్యువును జయించి మహిమ శరీరంతో మహిమ ప్రభావంతో సర్వశక్తివంతుడు జయించిన పునరుత్థానుడై లేచిన జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభువా, దేవాది దేవుని తనలో మహిమ ప్రభావంతో పరిపాలిస్తున్న జీవాధిపతి జయశీలుడు యేసుక్రీస్తు ప్రభువా, దేవునికి మహిమ కలుగుగాక. ఆ మహిమ స్వరూపుడైన ఆ జీవాత్మ తండ్రైన కృపాశక్తి సంపూర్ణ జీవ పెలుగైన పరిశుద్ధ ఆత్మ తండ్రి దేవుని సన్నిధిలో ఎవరైతే తండ్రి నీ పరిశుద్ధ ఆత్మతో నీ కృపతో నన్ను నడిపించమని, నీ కృపతో ఆదరించమని, నీ కృపతో నన్ను బలపరచమని, నన్ను నా కుటుంబం నా పిల్లలు జీవించమని ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చి ఆరాధిస్తారో, ఆయన సన్నిధి మహిమపరుస్తారో, ఆ సన్నిధి ఘనపరుస్తారో, ఆ సన్నిధి ప్రార్థిస్తారో అగ్ని 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 జీవాత్మ ఆత్మ కృపతో నడిపించే తండ్రి యేసుక్రీస్తు ప్రభు, కృపతో ఆదరించి నడిపించే తండ్రి యేసుక్రీస్తు ప్రభు, కృపతో మనల్ని బలపరిచే దేవుడు యేసుక్రీస్తు ప్రభు, కృపతో మనం రక్షించే తండ్రి యేసుక్రీస్తు ప్రభు. ఆ ప్రభువును పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ఆరాధిస్తాం, స్తుతిద్దాం, కీర్తిద్దాం, మహిమపడతాం, కొని ఆడుతాం. ఆ దేవునికి మహిమ కలుగుగాక.